బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో మనీ విత్డ్రాల్ చేయాలన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్గా జరగాలన్నా పాన్ కార్డ్ ఉండాల్సిందే. సో జనరల్గా పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకున్న తర్వాత అది రావడానికి కొంచెం టైం పడుతుంది. కానీ అప్లై చేసుకున్న వెంటనే ఈ పాన్ని పొందవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ పాన్ కోసం ముందుగా incometax.gov.in వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న క్విక్ లింక్స్ సెక్షన్లో ఇన్స్టంట్ ఈ పాన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత గెట్ న్యూ ఈ పాన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీ ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద ఉన్న చెక్ బాక్స్పై క్లిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే మీ పర్సనల్ డీటెయిల్స్ స్క్రీన్పై డిస్ప్లే అవుతాయి. అవన్నీ చెక్ చేసుకొని కింద ఉన్న చెక్ బాక్స్ని క్లిక్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు అక్నాలెడ్జ్మెంట్ నంబరు జనరేట్ అవుతుంది. ఆ నంబర్ని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అది రాగానే అదే వెబ్సైట్లో గెట్ న్యూ ఈ పాన్ ఆప్షన్ పక్కన ఉన్న చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేయగానే పాన్ అప్డేట్కి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్పై డిస్ప్లే అవుతాయి. అక్కడే వ్యూ ఈ పాన్, డౌన్లోడ్ ఈ పాన్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి ఈ పాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపైనే డిజిటల్ సైన్ కూడా ఉంటుంది. దీనికి ఎలాంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనికోసం మీ మొబైల్ నెంబర్ని ఆధార్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, మీరు కూడా ఈ విధంగా ఈ పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకున్నాం. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.